న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలందు వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఆధ్వర్యంలో అటల్ బిహార్ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా స్మృతి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాశాల విద్యార్థులకు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి భారతదేశానికి చేసిన సేవలు గురించి, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించారో వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వాజ్పేయి సుపరిపాలన యాత్రను ఈ నెల 11 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు వాజ్పేయి దేశానికి చేసిన సేవలు, అభివృద్ధి గురించి వివరించడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ చతుర్భుజం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్, సర్వశిక్ష అభియాన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను దేశంలో ప్రవేశపెట్టి దేశంకి ఎనలేని సేవను చేశారన్నారు. ఆయన జీవితం ఎంతో ఆదర్శప్రాయమని, అందువల్లనే విద్యార్థులు వారి జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు ఉమా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతయ్య, మండల బీజేపీ అధ్యక్షులు దూడల పెంచలయ్య, వెంకటరత్నం నాయుడు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాబో తరాలకు కూడాను ఆయన అలాగే ఉండిపోయాడు. అందుకే కదా ఇప్పుడు మనం అక్కడ ఈ ఆయన స్ఫూర్త్యార్థం మనం సభ పెట్టుకొని ఆయన గురించి 4 విషయాలు మాట్లాడుకోవాలనుకున్నాం. తెలియాలి కదా యువతకి ఏం మాత్రం సరిచేయడం. అప్పుడు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మనకి రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే డిపార్ట్మెంట్లో తార్ రోడ్డు నిర్మాణం జరిగేటువంటి పరిస్థితి లేదు. మన గ్రామాలకు ఎక్కడా కూడా తార్ రోడ్డు లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. అప్పట్లోనే ఇవన్నీ కూడా సాధ్యమైంది. అంతేకాదు ఆ రోజు ఓట్లో భాగంగా ఎన్ఆర్డబ్ల్యూపీ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు తాగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే వాటన్నిటి కూడా అందరూ కూడా మంచి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో 10,000 కోట్ల రూపాయలు ఇచ్చించి ఆ రోజు 2001లో ముఖ్యంగా ఆ రోజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మనం అనుకున్నటువంటి ఉప్పర్ వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ఆర్డబ్ల్యూకి ఇస్తే అప్పుడు మన గ్రామంలో ఓవర్ ట్యాంకులు కట్టి ఓవర్ ట్యాంకులు ఇచ్చి పైప్ లైన్ వేసి మన ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజే శ్రీకారం చుట్టారని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా 2013లో నేను వెంకటగిరి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను అనేక గ్రామాల్లో అనేక కాలనీలో నేను పర్యటన చేస్తే అక్కడ తాగేదానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి మన రాపూరు పరిసర ప్రాంతాల్లో నేను కూడా స్వచ్ఛంగా చూశానని చెప్పి కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అక్కడే కూర్చొని అర్జీలు రాయమంటే మనోళ్ళు అర్జీలు రాసే పరిస్థితిలో కూడా లేదు. కానీ అక్కడే మేము మా స్టాఫ్తో అర్జీలు రాసి అందరి చేత సంతకాలు పెట్టించుకొని అప్పుడు మరలా 2014లో ఇందాక చెప్పినట్టు మన సింహపురి ముద్దుపేట ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు ముప్పవరం వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా 2014లో ఉన్నారు. వారికి అర్జీలు ఇస్తే అర్జీలను కూడా సెలక్షన్ వస్తే మన వెంకటగిరి నియోజకవర్గానికి 112 ఓవర్ ట్యాంకులు కట్టించి అవన్నీ కూడా పైప్ లైన్ వేసి ఈ రోజు ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఆ రోజు వాజ్పేయి గారి స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ పని పూర్తి చేశారని చెప్పి మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు మాకేం తెలియదు, ఎందుకు ఇక్కడికి వచ్చి చెప్తున్నారు అనేది చాలా మంది ఉంటుంది. ఆకలేస్తూ ఉంది అందరికీ అనిపించవచ్చు. కానీ మనం బయట మన గోల్స్ మనం నిర్వర్తించి మన గోల్ అందుకోవాలంటే మనం కొంత మహనీయులు కానీ వాళ్ళు చేసిన యొక్క సేవల్ని మన దేశానికి ఎట్లాంటి సేవ చేశారనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులుగా మీరు ఈరోజు మహనీయుల యొక్క చరిత్రలు తెలుసుకుంటే మీరు చూడండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏం గొప్ప వ్యక్తి కాదు. అంటే డబ్బుంది గోల్డెన్ స్పూన్తోనో సిల్వర్ స్పూన్తో పుట్టిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఫాదర్ ఒక సామాన్యమైన టీచర్ కూడా. ఈరోజు ఆ పక్కన ఉన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన తండ్రి కూడా ఏ పెద్ద డబ్బున్న ఆయన కాదు, ఆయన ఒక టీ అమ్మే అతను. అటువంటి వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రి అయ్యారంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఎప్పుడూ ఒక గోల్ ఉంటుంది అనమాట. మిగతా వాటి మీద మీరు ఇప్పుడు విద్యార్థులుగా చెప్తున్నా, మిగతా వాటి మీద మీరు వ్యాపకం పెట్టుకోకుండా మీరు ఏం అవ్వాలనుకుంటారో ఆ గోల్ని ముందుకు పెట్టుకొని మీరు ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా ఎస్ఎస్ఆర్ నాయుడు గారు మొత్తం చెప్పారు ఈ యొక్క వాజ్పేయి గారి రాజకీయ జీవితం కానీ ఈ యొక్క పథకాల గురించి కానీ. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. వాజ్పేయి గారి 100వ జన్మదిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వారి స్మృతి సమ్మేళనం ఇక్కడ డిగ్రీ కాలేజీలో రాపూర్లో
జరిగింది. విద్యార్థులందరికీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన అనేకమైన సాహసోపేతమైన భారతదేశానికి ముందుకు వెళ్ళడానికి అభివృద్ధికి చేసిన పనులు, అదేవిధంగా ఆయన యొక్క చతురత, ఆయన యొక్క ఎటువంటి దక్షతతో ఆయన భారతదేశానికి ముందుకు తీసుకెళ్లారనే విధాన్ని వివరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ దూడలు పెంచలయ్య గారు, ఇక్కడ ఉండే జనరల్ సెక్రటరీలు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి సుపరిపాలన యాత్ర సందర్భంగా ఈ నెల 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అన్ని అసెంబ్లీ మండలాల్లో సుపరిపాలన యాత్ర, అదేవిధంగా అటల్ స్మృతి సమ్మేళనాలను జరపమని చెప్పి పార్టీ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు ఈరోజు రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉమా గారు, అదేవిధంగా మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య, కలవ మండల అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమి, జనసేన, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఎక్కువ మంది హాజరయ్యారు, చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభించిన విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. మన భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి ప్రజానీకానికి, అనేక యువకులకి, విద్యావంతులకు అందరూ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి అఖిల భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా విజయవంతంగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. మనం వాజ్పేయి గారు ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజి అని, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కావచ్చు, అదే ఎన్ఆర్డీడబ్ల్యూపీ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం గుండా కావచ్చు, అదేవిధంగా మన ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు వాజ్పేయి గారు చేశారు. వారి అడుగుజాడలో ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాలకు పిఎంఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన విధంగా ఇల్లు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ కింద మన గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కానీ, అదేవిధంగా కాలనీలో కానీ ఏర్పాటు చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద 5 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ కూడా ఆ రోజు అటల్ జీ యొక్క సూచనలు, వారి యొక్క సలహాలు ఆ రోజు ఏదైతే పాటించారో వాటికి అనుగుణంగానే ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఆర్థికంగా మనం 4వ ప్లేస్లో ఉన్నాం. రాబోయేటువంటి 1-2 సంవత్సరాల్లో మనం 3వ ప్లేస్ జరుపుకుంటాం. రాబోయేటువంటి 2047 నాటికి మన భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సంకల్పిస్తుంది. దానికి ప్రజలంతా కూడా తోడ్పాటునివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క సంకల్పాన్ని చేయగలిగేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ యొక్క మాత్రమే ఉందని చెప్పి అందరూ కూడా తెలుసుకొని ఈ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీలో చేరి చాలామంది కూడా ఈరోజు నాయకులకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ వల్లనే ఈరోజు మన భారతదేశం ముందుకు వెళ్ళగలుగుతుందని చెప్పి అనే సందేహాన్ని ఇచ్చినటువంటి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచన మేరకు అందరూ కూడా పనిచేయాలని, రాబోయేటువంటి రోజుల్లో యువకులు కూడా అందరూ కూడా మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా, అదేవిధంగా స్టాండప్ ఇండియా అని, స్కిల్ డెవలప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, ఎంఎస్ఎంఈ, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా, అదేవిధంగా పిఎంఈజీపీ అని, ముద్రా బ్యాంకులని అనేకమైనటువంటి సంస్కరణలు యువకులుగా కల్పిస్తున్నారు. అన్నీ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.